హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి మేమైతే ఆదివారం సాయంత్రం 5 గంటలకి బయటికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక 4-5 ప్లేసులు అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే బయలుదేరిపోయాం. అది ఎక్కడికి ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వినాయకుడి పండుగ స్టార్ట్ అయ్యి 5 రోజులు అయిందండి. ఇంకా 5వ రోజు కాబట్టి అసలు రోడ్డు మీద అయితే అసలు ఎక్కడ చూసినా బొమ్మలు, డప్పులు, విపరీతమైన ట్రాఫిక్ ఫుల్గా ఉందండి. ముందైతే అందరి వినాయకులను అయితే నిమజ్జనం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే మేమైతే ఇంకా కృష్ణలంగ దగ్గరగా వచ్చేసాము. వినాయకుల్ని చూడటానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇప్పుడైతే మేమైతే ఈ స్ట్రీట్ దగ్గర ఇంకా డౌన్లో మెట్లు అయితే ఉంటాయి కదండి, వాటర్ అయితే ఫుల్గా వస్తుంది కదా కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర. మీకు ఐడియా ఉంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళకైతే. ఇప్పుడైతే మొన్నే ఫ్లోటింగ్ వచ్చినప్పుడు వద్దాం అనుకున్నాం, కొంచెం వీలు కుదరలేదనమాట. ఇవ్వండి ఈ స్ట్రీట్ పక్కన మెట్ల దగ్గర ఈ డౌన్లో చిన్న గుడి కూడా ఉందండి. ఇంకైతే ఈ ఫ్లోటింగ్ చూడటానికైతే ఫస్ట్ ప్లేస్ ఇదైతే వచ్చేసాం. అసలు చాలా ప్రశాంతంగా ఉందండి. చాలామంది అయితే వచ్చారు. ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కూడా వస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే చాలా సరదా పడ్డారనమాట. మా ఇంటి దగ్గర నుంచి కూడా కనిపిస్తుంది కానీ వాటరు నా ముందు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మా ఇంటికి చాలా దగ్గర అనమాట ఫ్లోటింగ్. వాటర్ వెళ్తుందంతా మీకు అప్డేట్ కూడా ఇచ్చాను. ఇప్పుడైతే ఒక అరగంట అయితే ఇంకా ఇక్కడ గడిపేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా ఫుల్గా చాలా బాగుందండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే చూడండి కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఫుల్గా అసలు క్లైమేట్ అయితే 2 కళ్ళు సరిపోవట్లేదండి. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఇదిగోండి కనకదుర్గమ్మ టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ పైన అనమాట ఇది. చూడండి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళే వాళ్ళందరూ ఆగి ఇంకా ఈ క్లైమేట్ని వీడియోలు తీసుకుంటా. ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది, పోలీసులు అయితే వచ్చారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా వినాయకుల నిమజ్జనం కోసం అయితే ఇంకా ఎక్కలేని వినాయకులు అయితే కదిలైతే వస్తున్నాయి 5వ రోజు. చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వినాయకులు అందరూ కనిపిస్తారనమాట. ప్రకాశం బ్యారేజ్ చూడాలంటే నైటేనండి, 2 కళ్ళు సరిపోవు. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. ఇంకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ఒక అరగంట సేపు అయితే కూర్చొని ప్రశాంతంగా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే గుడికి అయితే కనకదుర్గమ్మ టెంపుల్ 6ంటికి అయితే క్లోజ్ చేసేస్తారనమాట. అంటే క్లోజ్ అంటే అమ్మవారి దర్శనానికి ఆపుతారనమాట. అందుకనే ఇంకా 6ంటికి ఆపేస్తారు. కరెక్ట్గా 6:30కి వెళ్తే అమ్మవారి దర్శనానికి మళ్ళీ అలౌ చేస్తారని చెప్పి ఇంకా మేము 6:30 అయిన తర్వాత ఇంకా అమ్మవారి కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. ఇది ఇప్పుడు మీకు 3వ ప్లేస్ అనమాట. ఇది కనకదుర్గమ్మ టెంపుల్. ఫస్ట్ వాటర్ చూపించాను కదండి, 2వది ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఇప్పుడు 3వది కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర. మేము ఎప్పుడు వచ్చినా ఈవినింగే వస్తామండి. చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కూడా మాకు 10 నిమిషాలండి అయిపోయిద్ది. ప్రశాంతంగా ఒక అరగంట సేపు అయితే అమ్మవారి ఆలయంలో ఎప్పుడు కూర్చొని వెళ్తాము. అమ్మవారి దగ్గర పులిహార తీసుకొని తినేసి కాసేపు కూర్చొని ఇంకా ఇంకో ప్లేస్, ఇంకా 4th ప్లేస్ అనమాట. ఇప్పుడైతే విజయవాడలో పెట్టిన 72 అడుగుల వినాయకుడి విగ్రహం చూడటానికైతే వెళ్తున్నాం అనమాట సితారా సెంటర్కి. మేము లాస్ట్ ఇయర్ వరదల్లో ఉన్నప్పుడు కూడా ఈ వినాయకుడిని చూడటానికి అయితే వచ్చాము. మాకైతే అంతగా అడ్రస్ అయితే తెలియదు అనమాట. అంటే ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని మా వారికి అయితే తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే చాలామందిని అడిగి వెళ్ళాము, కానీ ఇప్పుడు అంత ఇబ్బంది లేదు, చక్కగా వెళ్ళిపోయాం అనమాట. చాలా బాగుందండి వినాయకుడు విగ్రహం. ఎప్పుడు మనం నించునే వినాయకుడిని అయితే చూస్తాం కదా, ఇప్పుడైతే కూర్చునే వినాయకుడిని అయితే పెట్టారనమాట. 72 ఫీట్స్. చాలా బాగుంది. విజయవాడలో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఒక్కసారి వెళ్ళి దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది. ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇటు పక్క అయితే సీతారాముల విగ్రహం అంటే లైటింగ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రోడ్ ఎంట్రన్స్ నుంచే లైటింగ్స్ అయితే ఫుల్గా పెట్టారు. ఇంకా లోనకి వెళ్ళే చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలకి చిన్న ఎగ్జిబిషన్ లాగా అనమాట. రంగుల రత్నం బొమ్మలు
ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. కళావేదిక కూడా పెట్టారు, భరతనాట్యం ఉంది. ఇంకా లోనికి వెళ్ళే కొద్దీ చూడండి చాలా బాగుంది. అసలు ఆదివారం అవ్వటంతో ఫుల్గా రష్గా ఉందన్నమాట. మేము వచ్చేసరికి 7:15 అలా అయింది. ఇంకా అప్పుడే కదా ఇళ్ళల్లో నుంచి బయటకు వస్తారు అందరూ, అందుకనేనేమో అసలు ఖాళీ లేదు. ఇంకా మనం ఇంట్లో ఏ పూజ చేసినా మనం వినాయకుడిని అయితే ఫస్ట్ పూజిస్తాము. అలానే ఇక్కడ కూడా వినాయకుడిని దర్శించడానికి కూడా ముందు ఒక చిన్న గణపయ్యని అయితే పెట్టారు. ఆ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత లోనకైతే ఈ వెళ్ళటానికైతే దారి అయితే ఉందండి. ఇగోండి ఇది లోనకి దారి. చాలా అంటే చాలా లైన్ ఉందన్నమాట. మీకు చుట్టూ చూపిస్తాను చూడండి. ఇంకా ఇది దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా వీధిలో పెట్టిన పిల్లలు విగ్రహం ఈరోజు నిమజ్జనం అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకా పెద్ద వినాయకుడిని పెట్టారని చెప్పాను కదండి, అక్కడైతే మా పెద్ద మావయ్యలు ఈరోజు భజన కార్యక్రమం అయితే పెట్టుకుంటున్నారనమాట. గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 72 జై బోలో నుండి గణేష్ మహారాజ్ కి జై బోలో కార్యసిద్ధి మహాశక్తి గణపతి మహారాజ్ కి. ఇలా రెండు చేతులతో గణపతి బప్ప గణపతి బప్ప రెండు చేతులతో ఊపుతూ చెప్పాలండి. స్వామివారి మిమ్మల్ని చూస్తున్నారు, మీరు స్వామివారిని చూస్తున్నారు. భక్తితో త్రికరణ శుద్ధితో మన కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి ఒక్కసారి వేడుకుంటూ గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. ఈ స్వామివారి పేరు కార్యసిద్ధి మహాశక్తి గణపతి అని నామకరణం చేసి ఉన్నారు. ఎందుకంటే మీరందరి కార్యం సిద్ధించి మహాశక్తిగా మారాలని చెప్పేసి ఈ నామకరణం చేయడం జరిగింది. మరొకసారి వేడుకుంటారు. ఇక్కడైతే పరమశివ విగ్రహం అయితే ఇలా పెట్టారు, చాలా బాగుంది, కనుల విందుగా ఉందండి. ఇంకైతే వినాయకుడి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు అని అంటే తినే ఫుడ్ ఐటమ్స్ స్టాల్ కూడా పెట్టారనమాట. ఇటు పక్క వచ్చేసరికి రంగుల రత్నాలు అనేవి పెట్టారు. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇవన్నీ ఫ్లైఓవర్ మీద నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ అయితే అసలు ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే ఇంత అద్భుతంగా కనిపిస్తుందండి. మేము నెలకి కంపల్సరిగా ఒక్కసారైనా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. ఇంకా సక్సెస్ఫుల్గా మేము అనుకున్నవన్నీ వెళ్ళి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి 8:15 అయిందనమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా చక్కగా ఒక సోడా అయితే తీసుకొని తాగేసాం. ఇప్పుడైతే భజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేసరికి ఇంక ఇంటికి వెళ్ళకుండా ఇంకా ఇక్కడికే వచ్చేసాం అనమాట. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కూర్చొని భజన కార్యక్రమం అయిపోయినంత వరకు ఇక్కడే ఉన్నాము. ఈ భజనలో పాడే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరెవరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా క్లుప్తంగా ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ కూర్చున్న వారందరూ మాకు తెలిసిన వారే. ఇంకా నేను ఇంకెక్కువ మాట్లాడకుండా మీరు కూడా ఈ భజన అయితే చక్కగా వింటారని కోరుకుంటున్నాను. గౌరీ శంకర మందార మాలధర జయ గౌరీ
భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మా వీధిలో పెట్టిన చిన్నపిల్లల పెట్టారనమాట వినాయకుడి విగ్రహం. ఈరోజు 5వ రోజు వినాయకుడిని ఊరేగించి వినాయకుడిని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. అందరూ చిన్నపిల్లలే పెట్టారనమాట. పెద్దవాళ్ళ సహాయం లేకుండా వాళ్ళంతల వాళ్ళు అనుకొని వినాయకుడిని విగ్రహం పెట్టడం అంటే మాటలు కాదండి. చాలా బాగా పిల్లలందరూ ఒక మాట మీద అనుకొని వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. ఇప్పుడు 5 రోజులు సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి నిమజ్జనం అయితే చేసేస్తున్నారనమాట. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.